अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించింది. మనల్ని సృష్టించిన దేవుడు మనకి ప్రవక్త ద్వారాను, గ్రంథాల ద్వారాను కొన్ని విషయాలు నేర్పించారు. దేవునికి ఎలాగైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నామో ఆరాధన అనుకుని, అలానే దేవుని యొక్క మాట ప్రకారం జీవించడం కూడా ఆరాధనలో భాగమని, ఆయన మాటని ఒప్పుకొని వాటి ప్రకారం జీవించడం కూడా ఆరాధనలో భాగమని ప్రవక్తలు మరియు గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగానే మనకి కొన్ని జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా ఇలా తెలియజేసి ఉన్నారు. వాటిల్లో ఒకటి ఏమిటి అంటే మరి ఆరోగ్యానికి సంబంధించి 5 విషయాలు చూసినట్లయితే కనుక ఇవి ప్రకృతి సిద్ధమైనవి. అంటే మానవుడు సహజంగా పుట్టగానే వీటిని అనుసరిస్తే వారి యొక్క ఆరోగ్యానికి మంచిదని చెప్పడం జరిగింది. వాటిల్లో ఒకటి కట్న, దీన్ని వడుగు అని కూడా అంటారు. దీంట్లో బలవంతం లేదు, కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞ, చేస్తే మంచిది, పుణ్యం. మరి రెండవది నాభి కింద వెంట్రుకలు, అంటే బొడ్డు కింద ఉన్నటువంటి ఆ యొక్క మన యొక్క సీక్రెట్ ప్లేస్లో ఉన్నటువంటి వెంట్రుకలు, వాటిని కూడా తీసివేయాలి అని చెప్పడం జరిగింది. ఇక మూడవది గోళ్ళు కత్తిరించడం. మరి నాలుగవది చంక కింద ఉన్నటువంటి వెంట్రుకలను కూడా తీసివేయటం. ఇక ఐదవది మన యొక్క మీసాలని కత్తిరించడం. ఇవి కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అని చెప్పడం జరిగింది. ఎలా చెప్పడం జరిగింది అంటే దీనికి సంబంధించి మరి కొన్ని హదీసుల్లో మనం చూసినట్లయితే కనుక మరి ప్రతి శుక్రవారం కూడా కొన్ని సున్నతులు ఉన్నాయి. వాటిల్లో కూడా ఆ యొక్క సున్నతులకు సంబంధించిన హదీసుల్లో వీటి గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఇది దైవ ధర్మంలోని విషయాలు. ఇవి కూడా కట్న ద్వారా, ఈ యొక్క కట్న ఇది దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సున్నతగా కూడా మనకి అనేక మంది ప్రవక్తలు దీనిని అవలంబించారు. అలానే ఈ యొక్క ఉమ్మతలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతలో కూడా దీనిని మరి అనుసరించడం ఒక సున్నతగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి తర్వాత ఇది ఒక ప్రవక్త సాంప్రదాయమే కాకుండా ఇది ఒక ఆరాధనలో భాగంగా కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి అని, మూత్రపిండాలు శుభ్రమవటం కానీ, మూత్రకరణకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి రక్షణ పొందడం కానీ దీంట్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక రెండవది బొడ్డు కింద, అంటే నాభి కింద మన యొక్క మరి వాటి యొక్క సీక్రెట్ ప్లేస్లో ఉన్నటువంటి వెంట్రుకలను తొలగించడం, ఇది కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. మూడవది గోళ్ళు కత్తిరించడం. గోళ్ళు కత్తిరించడం అంటే ఈ యొక్క